హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. బాగున్నారు కదా అందరూ? ఈరోజు నేను ఒక పెద్ద ప్రయోగం చేశానండి. అదేంటంటే గనక పిజ్జా అనేది నేను తయారు చేశానండి. కానీ నాకు కుదరదు, నాకు రాదనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరింది వెజ్లోనే. ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా బాగుండేదేమో. ఇప్పుడు మనం నాన్ వెజ్ తిన్నాం కదా అని చెప్పి వెజ్తో తయారు చేశానండి. చాలా బాగుంది. నేను ఇక్కడ చూపించే ఐటమ్స్ అన్నీ కూడా నేను స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి. చూశారు కదా, పన్నీరు సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత ఒక ప్యాన్లో ఏంటంటే నేను బటర్ అనేది యాడ్ చేసుకున్నా. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత, బటర్ ఎప్పుడైనా కానీ పూర్తిగా మెల్ట్ అవ్వాల్సిన పని లేదండి. ఎక్కువగా మాడిపోయిన స్మెల్ వచ్చేది, ఎక్కువగా మెల్ట్ అవ్వనిస్తే కనుక. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని ఇట్లా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక వీటిలోకి లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసి, అందులోనే కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, ఇవన్నీ కూడా ఒక్కసారి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ తీసుకుని, మీరు ఏదైతే పిజ్జా చేసుకోవడానికి తీసుకుంటారో దానికి కొంచెం బటర్ అది స్ప్రెడ్ చేసి, మొత్తానికి ఈ పిజ్జా బేసిన్ రెండు వైపులు కూడా కొంచెం కాలనివ్వాలి. కాలిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. మరీ హైలో పెట్టొద్దు, మరీ మీడియంలో కూడా పెట్టొద్దు, చూసుకుంటే చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం రెండు వైపులా కొంచెం కాల్చుకున్న తర్వాత ఈ పిజ్జా బేస్ని ఎక్కువ కాల్చుకోవద్దండి, జస్ట్ అట్లా వేడైతే చాలు. తీసుకున్న పిజ్జా సాస్ అలాగే మైనస్ రెండు బాగా స్ప్రెడ్ చేసి బేస్ మొత్తానికి కూడాను దీని మీద పైనుంచి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ని బట్టి మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటి మీద నేను ఉడికించిన మొక్కజొన్న ఉంటుంది కదండి, కార్న్, ఆ కార్న్ కూడా యాడ్ చేస్తాను. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసి, ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసి, వీటితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటాలు మొత్తం కూడా మనం యాడ్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. అంతేనండి, చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే మాత్రం అసలు నేనా పిజ్జా చేయగలనా అనుకున్నాను, కానీ చెప్తున్నాను చాలా బాగా కుదిరింది. బయట కంటే కూడా మనం తయారు చేసుకున్నది చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం కష్టపడాలి అంతేగాని అన్నీ ఇలా ఒక్కసారి రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయిద్దండి. ఎప్పుడన్నా ఒక్కసారి రేరుగా అడుగుతారు కాబట్టి పిల్లలు ఇట్లాంటి ఎప్పుడన్నా ఒకసారి చేసి పెట్టండి. రెగ్యులర్గా అయితే ఇవి మనం మైదా పిండితో చేసే కాబట్టి పెట్టకూడదు. ఎప్పుడన్నా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు. బయటకంటే ఇలా పెట్టుకోవడం బెటర్ కదా మనం ఇంట్లో నుంచి. ఈసారి నేను ఈ బేస్ ఏదైతే ఉందో పిజ్జా బేస్ అనేది గోధుమ పిండితో ట్రై చేస్తానండి, చూద్దాం ఎలా వచ్చిందో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా చేశాను, కానీ చాలా బాగా కుదిరింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పైనుంచి మనం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని చీజ్ యాడ్ చేసుకోవడమే, అంతేనండి. చీజ్ యాడ్ చేసుకుని పైనుంచి కొంచెం సాల్ట్ కూడా జల్లేసి మూత పెట్టేసుకొని మనం సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇది చక్కగా ఇది మొత్తం కూడా మెల్ట్ అయిపోయి చాలా బాగా కుదిరిందండి. నాకైతే కింద బేస్ అయితే కరకరలాడుతా, పైనుంచి అయితే ఈ చీజ్ అనేది నేను మామూలుగా స్లైసెస్ తీసుకున్నాను, ఇట్లా కాదండి, మొజరెల్లా చీజ్ తీసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోండి చీజ్ అనేది. ఇక ఇప్పుడు ఆ పైనుంచి మూత క్లోజ్ చేసేసి సాల్ట్ వేసి మూత క్లోజ్ చేసి పొయ్యిన పెట్టేశాను, అంతే. చాలా ఈజీగా చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి మన పిజ్జా అనేది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా చేయగలరు, అందరికీ ఎవరైనా చేయగలరు, అంత ఈజీ ప్రాసెస్ అండి ఇది. చాలా బాగుంది. హోటల్లో వెళ్ళి అంతంత రేట్లు పెట్టే బదులు ఇలా ఎప్పుడన్నా ఇంట్లో తయారు చేసి పిల్లలు అడిగినప్పుడు పెట్టండి. కానీ నా సజెషన్ ఏంటంటే నాన్ వెజ్తో కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.